సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్ కోలుకుంటున్నాడన్నారు నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. 2 రోజుల క్రితమే వెంటిలేటర్ ని తొలగించినట్లుగా డాక్టర్స్ చెప్పారన్నారు. అయితే పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని చెప్పారన్నారు దిల్ రాజు. ఇక రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడినట్టు చెప్పారు. బాధిత కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలనే విషయంలో అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామన్నారు. ఆ విషయంలో తాను పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పారు దిల్ రాజు. వల్ల శ్రీతేజ్ తొందరగా రికవర్ అయ్యి మామూలు మనిషి అవుతాడని ఆశిస్తూ చాలా ఇంప్రూవ్మెంట్ ఉందని ఇప్పుడు డాక్టర్ చెప్పారు. 2 days అయిందంట వెంటిలేటర్ తీసిన తర్వాత రికవర్ అవుతున్నాడు. సో బాయ్ కాబట్టి, చిన్న ఏజ్ కాబట్టి ఫాస్ట్ గా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. గాడ్ గ్రేస్, వెంటిలేటర్ తీసిన తర్వాత కూడా రికవరీ కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా తొందరలోనే కోలుకు. సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు భాస్కర్ కి మెయిన్ గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము. అలాగే భాస్కర్ని అడిగాను, ఇప్పుడే వర్కింగ్ ఇన్ ప్రైవేట్ జాబ్. సో భాస్కర్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలోకి తీసుకొచ్చి ఆయనకు పర్మనెంట్గా కూడా ఒక జాబు ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు. సో అది ముందు శ్రీతేజ్ రికవర్ అయిన తర్వాత ఈ ఫ్యామిలీకి కావాల్సినవి, నెక్స్ట్ అయిన డాటర్ కూడా ఉంది, 7 years పాప. సో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను. ఇలాంటి జరగడము దురదృష్టం. ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి, మరి ఎప్పుడు జరగవు కదా. అప్పుడప్పుడు ఎవరు కావాలని చెయ్యరు. సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఎవరైనా కావాలని చేస్తారా? ఇప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా కుటుంబంతో అక్కడ చూద్దామని వచ్చారు. దిల్సుఖ్ నగర్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చారు అంటే వాళ్ళకు ఒక ఆనందం పొందటానికే వస్తారు. దురదృష్టం ఇలాంటి సంఘటన జరగడం. ఇలాంటి సంఘటన చెయ్యాలని ఎవరు చేయరు. జరిగింది కాబట్టి దీనికి అన్ని రకాలుగా చూసుకొని చేయాల్సిన బాధ్యత పౌరులుగా మా పైన ఉంది. సీఎం గారిని కలిశాను. సీఎం గారు చెప్పాల్సింది మీకు చెప్పాను. తర్వాత అల్లు అర్జున్ కూడా కలుస్తాను, ఇండస్ట్రీలో ఇంపార్టెంట్ పర్సన్ గా. కలిసిన తర్వాత అది కూడా చెప్పి సమన్వయం చేస్తాను.